హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు థంబ్నెయిల్లో సూచించినట్లుగా కళ్ళు, కాళ్ళు, చేతులు లేకపోయినా అద్భుతాలు సృష్టించే శక్తి మానవుడికి ఉంది అని నిరూపించే కథనం చెప్పుకుందాం. మన జీవితం వడ్డించిన విస్తరి కాదు. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్లు ప్రతి వారికి వారి వారి స్థాయిని బట్టి సమస్యలు ఉంటాయి. లేనివాడికి ఆకలి జబ్బు ఉంటే ఉన్నవాడికి అరగని జబ్బు ఉంటుంది. సమస్యని సమస్యలా కాకుండా వరంలా భావిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. అవరోధాలని అవకాశాలుగా మలుచుకొని ఆకాశమంత ఎత్తు ఎదిగేవారు ఉంటారు. సమస్య వచ్చిందని ప్రయత్నాలు విరమించి చతికిలు పడిపోకుండా దానిలో ఛాలెంజ్గా తీసుకొని ధీటుగా ఎదుర్కొని ధైర్యంగా ముందుకెళ్లేవాడే విజేత. దానికి కావలసింది మనోబలం. కాళ్ళు చేతులు లేకుండా పుట్టిన నిక్ యొక్క జీవిత కథ దీనికో చక్కని ఉదాహరణ. 1982లో మెల్బోర్న్ అంటే ఆస్ట్రేలియాలో ఉంది ఇది. అక్కడ బోరిస్ వుజిసిక్ దంపతులకి ఓ బాలుడు జన్మించాడు. కొడుకును చూసి సంతోషించాల్సిన ఆ దంపతులు పెద్ద షాక్కు గురయ్యారు. దానికి కారణం తమ బిడ్డకు 2 చేతులు కాళ్ళు లేకుండా పుట్టడం. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు ఏమాత్రం తేడా అనిపించలేదు. క్లినికల్గా ఏ ఇబ్బందులు రాలేదు. ఈ పరిస్థితిలోని కొడుకు సాధారణ జీవితం ఎలా గడుపుతాడా అని వారు బాధపడ్డారు. ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి బడిలోనూ బయట అనేక అవహేళనలు, బాధలు భరించాడు. ఒంటరిగా నిద్రలేని రాత్రులు గడిపాడు. చేతులు లేవని బాధపడకుండా ఇప్పుడు చేయగలిగింది ఏమిటని, కాళ్ళు లేకపోయినా కదలాలని, తన చుట్టూ ప్రపంచంలో తాను ఆనందంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. తనతో పాటు ఫ్లెక్సిబుల్గా అద్భుతంగా కమ్యూనికేట్ చేసుకున్నాడు. ఈ జీవితాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఖచ్చితంగా దీనికి ఓ గొప్ప అర్థం ఉంది. ఓ ప్రత్యేకమైన కారణం వల్ల నేను ఇలా ఉన్నాను. నేను అద్భుతంగా ఈ జన్మను సార్థకం చేసుకోగలను, లైఫ్ సెలబ్రేట్ చేసుకోగలను అనుకున్నాడు. బ్రషింగ్, బాతింగ్, స్విమ్మింగ్, స్పోర్ట్స్, కంప్యూటర్, టైపింగ్ అన్నీ తనంతట తాను చేసుకునే స్థాయికి ఎదిగి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలతో నిలిపి ఓ ఇన్స్పిరేషన్గా నిలిచాడు. 19 సంవత్సరాల వయసులోనే మోటివేషన్ క్లాసులు చెప్పడం మొదలుపెట్టి 2005లో యంగ్ ఆస్ట్రేలియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం ఓ అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థకు ప్రెసిడెంట్గా ఉన్న నిక్ చాలా దేశాల్లో తన ప్రోగ్రామ్స్ని బుక్ చేసుకున్నాడు. థింక్ బిగ్, డ్రీమ్ బిగ్ అని తన విజన్ ప్రపంచమంతా చాటుతున్న నిక్ జీవితం కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలంటే కొత్త విధానాలతో, కొత్త దృక్కోణంలో ప్రపంచాన్ని, జీవితాన్ని చూడాలి అని నేర్పుతుంది. ఫ్లెక్సిబిలిటీతో అది సాధ్యమని చెప్తుంది. నిక్ స్ఫూర్తిని నింపేందుకు యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనే సంస్థను నిర్మించాడు. నో ఆర్మ్స్, నో లెగ్స్, నో వర్రీస్ అంటే చేతులు లేవు, కాళ్ళు లేవు, బాధలు లేవు అనే పుస్తకాన్ని రాశాడు. 2012లో పెళ్లి చేసుకుని తండ్రి అయ్యాడు. ఈ నిక్ గురించి వివరాలు కావాలంటే www.attitudeisAltitude.com అనే వెబ్సైట్ని సందర్శించవచ్చు. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి ఓ అద్భుత శక్తి ఉంటుంది. రోజువారీ జీవితంలోనూ బాధ్యతల్లోనూ ముడిపడి మనలోని శక్తిని మనం మర్చిపోతుంటాం లేదా నిద్ర లేపం. అందుకే ఫ్లెక్సిబిలిటీ అనేది ఆలోచనలోనూ, పనుల్లోనూ, రోజువారీ సమస్యలకు మన రెస్పాన్సుల్లోనూ, మన కమ్యూనికేషన్స్లోనూ, ప్రపంచాన్ని మనం చూసే దృష్టికోణంలోనూ చాలా కీలకమైంది. ఈ ఫ్లెక్సిబిలిటీ గురించి మరొక స్పెషల్ వీడియో చేస్తాను. విన్నారుగా, కాళ్ళు చేతులు లేకుండా అత్యంత దురదృష్టవంతుడిగా జన్మించిన నిక్ తన జీవితాన్ని ఎంత అద్భుతంగా మలుచుకొని ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకొని ఖ్యాతిగాంచాడో. మరి అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్న మనం ఎన్ని అద్భుతాలు చేయాలో కదా. మరి చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇటువంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోలు చేసేందుకు నాకు సహకరించండి. ధన్యవాదాలు. మీ నాగేంద్ర వేపూరి.